హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే పెరుగు ఆవడ ఫ్రెండ్స్. ఇవాళ మార్నింగ్ టిఫిన్లోకి అయితే నేను గారైతే వేసాను ఫ్రెండ్స్. అంటే మామూలుగా పట్టుపోయిన పప్పుతో వడ అయితే వేసాను. అయితే ఇంకా కొంచెం మిగిలినవి అయితే మిగిలినడం అంటే ఎక్కువే మిగలేదులే, ఒక 4 ముందే తీసేసాం. ఎందుకంటే మేము ఎక్కువ గారెలు అయితే ఆనియన్స్ వేసుకుంటాం. సో ఇంకా ఆనియన్స్ తీయకుండా ముందే తీయాలి కదా. ఒక 4 అయితే మనం 4 మెంబర్స్ ఉన్నాం కదా, తలా ఒకటన్నా రావాలి అన్నట్టు ఇంకొక 4 అయితే పెద్ద పెద్దవి మెత్తగా లావుగా వేసేసి అవి ప్లెయిన్గా ఏం వేయకుండా ఆనియన్స్ పచ్చిమిర్చి ఏం వేయకుండా ఓన్లీ జీలకర్ర ఉప్పు అయితే వేసి గ్రైండ్ చేసిన దాంట్లో ఓన్లీ మిక్సీలో ఓన్లీ ఉప్పు జీలకర్ర వేసిన పిండిని అయితే వడల్లాగా వేస్తాం కదా, అందులో ముందే ఆనియన్స్ ఏం వేయకుండా పిండిని కొంచెం ప్లెయిన్గా ఏం కలపకుండా అంత అయితే వేసేసాను. 4 ఇంకా అందులో పెరుగు కూడా అయితే సరిగ్గా లేదు. అయితే ప్యాకెట్స్ అయితే తెప్పించాను, ఎందుకో పెరుగు ఆవిడ తినాలనిపించిందని. ఇంకా అదైతే మార్నింగే వేసేసి ఉంచేసేటప్పటికి ఇంకా 11 ఆ టయానికి అయితే మంచిగా ఫర్మేట్ అయి బాగుంది. ఇంకా ఈవినింగ్ తింటే బాగుంటుంది, కానీ ఇప్పటిదాకా అయితే మేము ఉండలేకపోయినాం. ఇంకా ఇంట్లో అయితే ఒక 2 తిన్నాము. మా హస్బెండ్ ఆఫీస్ ఆఫ్టర్నూన్ కదా, ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటాడులే అన్నట్టు తనకు ఒక 2 అయితే బాక్స్లో పెట్టాను. ఇంకా లంచ్కి అయితే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్ అది అది 2 ఒకేసారి గ్రైండర్ వేసినప్పుడే 2 ఒకేసారి వేస్తాను. దోశకు కూడా పప్పు అయితే పోసేసి రుబ్బి పెట్టేసేసాను. ఇంకా మా పాప గారేసేదాకా టైం ఆగలేకపోతే ఒక 2 దోశలు అయితే వాళ్ళకి పోసి ఇచ్చాను. ఇంకా ఇగోండి పల్లీలు జీడిపప్పు కూడా అయితే ఏగిచ్చి వేస్తున్నాను. ఎందుకంటే బెండకాయ కొంచెమే ఉన్నాయి, బెండకాయలు సరిపోయేటట్టు లేదులే, అందరం కూర్చున్నప్పుడు తల అంతన్నా సరిపోతే ఎట్లా అన్నట్టు. అందులోనే ఉప్పు మిరగాయలు ఎందుకు వేసానంటే, ఉప్పు మిరగాయలు పెట్టినాం ఫ్రెండ్స్ మొన్న నెయ్యి తీసినప్పుడు అయితే అవి మజ్జిగలో ఊరేసాను. అప్పటి నుంచి వర్షాలు ఇంకా ఎండినయా లేదో అర్థం కావట్లేదు. అందుకని ఒక 2 అయితే వేగించి చూశాను, పర్వాలేదు బాగానే ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది, అన్నం తింటాం అన్నీ అయితే అయిపోయింది. 1 గంట నిద్రపోయి లెగిసి మొత్తం టైం అయితే 5:30 అయిపోతుంది ఇప్పటికే. పిల్లలకైతే మళ్ళీ తలా 2 దోశలు పోసేసి పెట్టేసేసాను. పెద్దామెకి చిన్నామైతే ఒకటే తింటుంది, సగమే అది కూడా. ఇగోండి అందులోనే ఆడుతుంది. నేనేదో పాట పాడుతున్నా, ఆమెకు ఫేవరెట్ సాంగ్ అది. దెబ్బలు పడతాయి దాన్వి దెబ్బలు పడతాయిరో అని పాట పాడినాం అనుకోండి, ఆ పాటగా ఆమె డ్యాన్స్ వేస్తుంది. ఈసారి ఎప్పుడైనా సపరేట్గా అదొక్కటి వీడియో అయితే తీసి పెడతాను చూడండి. ఆమె కృష్ణ చూస్తూ కూర్చుంది. నేనైతే ఇంకా ఇందాక టీ పెట్టుకున్నా కదా, టిఫిన్ అయితే తినడం అయిపోయింది. ఇంకా 2 దోశలు అయితే పోసేసుకొని అంత తినేసి టీ కూడా అయితే తాగుతున్నాను. ఇంకా అంట్లు అయితే తోమేసాను ఫ్రెండ్స్, అన్నీ శుభ్రంగా నీట్గా తోమేసుకుందామని